సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 8 గంటలకు దైవారాధన, అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. యేసు ప్రభు ఘనమైన నామములో మీకు శుభములు, శుభాకాంక్షలు. ప్రియులరా, ప్రస్తుతము నేను న్యూ లైఫ్ పరిచర్యలు అను అద్భుతమైన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. అందులో రకరకాల పరిచర్యలు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈ న్యూ లైఫ్ పరిచర్యలో మీరు విశ్వాస భాగస్వాములుగా చేరాలని మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్వాస భాగస్వాములుగా చేరాలనుకునేవారు ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్సు వెంటనే పంపించండి. నేను తిరిగి విత్తనము అన్న మా సమాచార లేఖను మీకు పంపిస్తాం. ఆ లేఖలో ఒక సభ్యత్వపు కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి తిరిగి మాకు పంపించండి. ఆ కార్డు నాకు అందిన వెంటనే మీకు విజయాన్ని సాధించే శక్తివంతమైన ప్రార్థన అను పుస్తకము ఉచితంగా పంపిస్తాను. అంతేకాకుండా నేనే స్వయంగా మీకు కాల్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎప్పుడైనా మీకు ప్రత్యేకంగా నా ప్రార్థన కావాలంటే ఒక నంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. నేను వెంటనే మీ కొరకు స్వయంగా కూడా ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ప్రతి వారము ఇదే సమయానికి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో తప్పకుండా సమృద్ధి వాక్యం బైబిల్ పఠనలో మీరు పాల్గొనండి. చాలా లోతైన విషయాలు, వాక్యానుసారమైన విషయాలు, రక్షణ జీవితంలో తెలుసుకొని అనుసరించవలసిన సత్యాలను నేను బోధిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. చివరిలో నేను చెప్పే విషయాలకు స్పందించి తప్పకుండా ఈ పరిచర్యలో మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులరా, ప్రస్తుతములో మనము పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు పోయిన సందేశములో ధ్యానము చేశాం. ఈరోజు 2వ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనము నుండి ధ్యానము చేద్దాము. ఆ 3వ వచనం చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఆనాడు జరిగిందండి ఇది, ఈనాడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ రోజుల్లో హితబోధ, అక్కడ కింద ఫుట్ నోట్ చూస్తే ఆరోగ్యకరమైన బోధను చాలామంది విసర్జించేశారు. బోధకులు కూడా బోధించడం లేదు. జనాలు ఎలా తయారయ్యారు? దురద చెవులు.
అంటే వారు ఏదైతే వినాలనుకుంటున్నారో అలాంటి సేవకులను వారి కొరకు సిద్ధం చేసుకున్నారు. మరి ఆ సేవకులు కూడా ఈ దురద చెవులు గలవారు ఏది వినాలో అదే చెప్తూ ఉంటారు. ఏంటన్నమాట కాంటెక్స్టు? హితబోధ కాకుండా తప్పుడు బోధలు, ఆరోగ్యకరమైన బోధలు కాకుండా అనారోగ్యాన్ని కలిగించే బోధలు చూస్తున్నాం ప్రియులారా. దురద చెవులు కొంతమందికి, సేవకులకు, విశ్వాసులకు ఏం కావాలో వారు గ్రహించేశారు, పసిగట్టేశారు. చాలా జ్ఞానం కలిగిన వారు. విశ్వాసులకి ఇది కావాలి, అసలైన వాక్యం వద్దు, హితబోధ వద్దు, ఆరోగ్యకరమైన బోధ వద్దు, వారికి ఏం కావాలి పసిగట్టేశారు. పసిగట్టేసి వారం వెంబడి వారం సంఘాల్లోనండి, చివరికి టీవీలోనండి దంచి కొడుతున్నారు. కొంతమందికి ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. దురద చెవులు, స్వకీయ దురాశలు. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? ప్రవక్త ఇస్తున్నాడు వాగ్దానం, ప్రవక్త మీకు వాగ్దానం ఇస్తే ప్రవక్త వాగ్దానం నెరవేరుతుంది అన్నవారు బయలుదేరారు. మీరు చూడండి, వాళ్ళ సందేశాలు గమనించండి ఒకసారి. ఎప్పుడు చూసినా దీవెనలు. ప్రవక్త ఏ దీవెన అయితే ప్రవచిస్తాడో ఆ దీవెన వారికి వచ్చేస్తుంది. దురద చెవులు అవే బోధిస్తారు. కొంతమందికి ప్రాస్పెరిటీ గాస్పుల్, ఐశ్వర్యం, డబ్బు ఎలా సంపాదించాలి, నువ్వు నోటితో పలుకు, నువ్వు నోటితో పలికితే దేవుడు నీకు కావాల్సిన ఇచ్చేస్తాడు. మనుషులకి ఏం కావాలండి? అత్యాశ కదా. ఎవరికి వద్దండి ఈ ఐశ్వర్యము? అందరికి కావాలి. కానీ ప్రియులరా, ఐశ్వర్యము అన్నది యేసు ప్రభు సువార్తలో అది తప్పుడు బోధ. యేసు ప్రభు రక్షణలో కావలసిన ఆశీర్వాదాలు ఇస్తారు, కానీ విపరీతమైన ఐశ్వర్యాన్ని ఎప్పుడు ఇవ్వరు. అది సువార్తలో సత్యము కానే కాదు. దురద చెవులు బోధించేవారు బయలుదేరిపోయారు. మరి కొంతమందికి అద్భుతాలు కావాలి, ఎప్పుడు కూడా అద్భుతాలే బోధిస్తారు. దురద చెవులు, ఆరోగ్యకరమైన బోధలు వద్దు. ఏమైపోద్దండి? ఏమైపోద్దంటే రక్షణలో అసలైన వాక్యం, రక్షణలో హితబోధ. హిత అంటే మంచి. అక్కడ ఫుట్ నోట్ మీరు చూస్తే ఆరోగ్యవంతమైన బోధ, అది బయటికి రావటంలే. అక్కడక్కడ ఏదో కొంచెం అలాగా ప్యాచ్ వర్క్ అవుతుంది అన్నమాట. ఏంటండి హితబోధ? ఏమిటండి ఆరోగ్యవంతమైన బోధ? ప్రియులరా, పాస్టర్లు గ్రహించాలి, బోధకులు గ్రహించాలి, ముఖ్యంగా విశ్వాసులు గ్రహించాలి. విశ్వాసులు ఎలాంటి ఆరోగ్యకరమైన బోధ వినాలో ఆ బోధ వినాలి. అప్పుడు వారికి సర్వతోముఖంగా మంచి ఆరోగ్యము ఉండును. మరి ఏమిటండి ఈ హితబోధ, ఈ ఆరోగ్యకరమైన బోధ? ప్రియులరా, ఒకే ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తే ఆ హితబోధ, యేసుక్రీస్తే ఆరోగ్యకరమైన బోధ. ఎందుకు వచ్చారండి యేసుప్రభు? యేసుప్రభు ఎందుకు వచ్చారని అంటే అద్భుతాలు చేయడానికి వచ్చారు, శిలువలో మరణించడానికి వచ్చారు, పునరుద్ధానంలో లేవడానికి వచ్చారు. కానీ దానికన్నా ముందు యేసుప్రభు ఎందుకు వచ్చారండి? ఆరోగ్యకరమైన బోధను చేయుటకు, హితబోధ చేయుటకు. ఎక్కడ చేశారు ఈ హితబోధ? ఎప్పుడు మర్చిపోకండి, 4 సువార్తలు. అబ్బా, బంగారం అండి. 4 సువార్తల్లోనే ఖచ్చితమైన, నాణ్యవంతమైన, సరళమైన హితబోధ ఉన్నది, ఆరోగ్యవంతమైన బోధ ఉన్నది. సేవకులైనా పాస్టర్లైనా హితబోధ చేయాలంటే మీరు 4 సువార్తలు బోధించాలి. అంతేకాకుండా ఆ 4 సువార్తలను ఎంతో చక్కగా వ్యాఖ్యానించారు. అపోస్తల కార్యుడు, ప్రకటన దాకా అది బోధించాలి.
ఒకవేళ పాత నిబంధన బోధిస్తారా, బోధించండి దేవుని వాక్యం. కానీ ఆ పాత నిబంధన కూడా ప్రియులరా యేసు ప్రభు బోధించిన హితవాక్కుకు అన్వయించి బోధించాలి. దాన్ని సెపరేట్గా బోధించరాదు. ఎందుకు? దేవుని రక్షణ ప్రణాళికలో పాత నిబంధనలో ఆరోగ్యకరమైన వాక్యం ఉన్నది, లేదన్నములే. కానీ యేసుక్రీస్తులో ఇంకా పరిపూర్ణమైన, అత్యధికమైన, సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన హితబోధ వచ్చేసింది. అందుకే పోయిన సందేశంలో చెప్పాను, యేసు ప్రభువే వాక్కు. ఏ వాక్కు బోధించాలండి? జీసస్. యేసు ప్రభు అనేసారు, నన్ను కానీ నా బోధను కానీ నిరాకరించు వారు ఎవరన్నా ఉంటే నేను వారికి తీర్పు తీర్చను. చివరి దినాల్లో ఏ నా వాక్యాన్నైతే, నా హితబోధనైతే ఎవరు విసర్జించారో ఆ హితబోధే వారికి తీర్పు తీర్చు. వారు భయంకరమైన తీర్పులోనికి వస్తారు. నేర్చుకుందామని ఇటీవల పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. మనకు యేసు ప్రభు అన్న బోధ తప్పించే ఇంకో బోధ లేదండి. బైబిల్లో ఏది బోధించినా యు కమ్ టు జీసస్, యేసు ప్రభు అన్న దృక్పథంలో నుండి బోధించండి. పాత నిబంధన ఎప్పుడు కొత్త నిబంధన దృక్పథంలో నుండి చూడండి, బోధించండి. మరి యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు హితబోధ చేశారండి. ఏంటా హితబోధ? 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించినవే ఆరోగ్యవంతమైన బోధ. 4 సువార్తల్లో యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికలే ఆరోగ్యవంతమైన బోధ. 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన సత్యాలే, సిద్ధాంతాలే ఆరోగ్యకరమైన బోధ. వావ్! ఎందుకంటే ప్రియులరా, యేసుక్రీస్తులో దేవుని తుది మాట వెల్లడైనది. ఇన్ జీసస్ క్రైస్ట్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. అందుకే ఆయనను వాక్కు అన్నారు. ఎంత చక్కగా బోధించారండి యేసు ప్రభు. మోషే అలా చెప్పాడు, కానీ నేను చెప్పున్నదేమనగా అయిపోయింది, ఫైనల్. మోషే చెప్పిందే చెప్పుకుంటూ కూర్చుందామా? నో. యేసుప్రభు ఏం చెప్పారు ఫైనల్గా? మోషే చెప్పిన దానికి యేసుప్రభు ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారు, అది చేశారు. ఏం చెప్తున్నాం ప్రియ సేవకులే కాదండి, విశ్వాసులు కూడా ఈ దురద చెవులు కలిగి ఏది వినాలో అది వింటే, వినండి ప్రియులరా, ఏది రాదు. ఊరికి హ్యావ్ గుడ్ ఫీలింగ్, ఆ సేవకుడు చెప్పాడు నాకు వచ్చేస్తుందని మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి, వస్తుందో లేదు. ఏది రాదు. వాక్యాన్ని కరెక్ట్గా బోధిస్తేనే దీవెనలు వస్తాయి. వాక్యాన్ని కరెక్ట్గా అనుసరిస్తేనే దీవెనలు వస్తాయి. తప్పుడు బోధల ద్వారా దీవెనలు రావండి. ఏమంటున్నారు ఇక్కడ? హితబోధ ఆరోగ్యకరమైన బోధ అయితే, తప్పుడు బోధ అనారోగ్యాన్ని ఇచ్చే బోధ. మర్చిపోకండి. రాంగ్ టీచింగ్ విల్ గివ్ యూ రాంగ్ హెల్త్. సో విజ్ఞాపన చేస్తున్నానండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరి మాటలు వింటున్నారు? ఒక్కరి దగ్గరికే వెళ్ళండి, యేసు ప్రభువుని బోధించేవారి దగ్గరికి వెళ్ళండి. 4 సువార్తల్లో ఆయన ఆజ్ఞలు, 4 సువార్తల్లో ఆయన హెచ్చరికలు, 4 సువార్తల్లో ఆయన బోధించిన సిద్ధాంతాలు, 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన సత్యాలు ఫైనల్. అవి ఫైనల్. ఓల్డ్ టెస్ట్మెంట్ నో అనడం లేదు, తప్పకుండా బోధిద్దాము. కానీ యేసు ప్రభువులో చివరిగా ఫైనల్గా వచ్చిన మాటలను విసర్జించి ఇంకా అసంపూర్ణమైన పాత నిబంధన మాటలే ఎవరు బోధించరాదు. ఎంత అద్భుతమైన సత్యం అండి. ఇంకా నేను మిమ్మల్ని లోతుకు తీసుకెళ్తాను. థియాలజీలో ఒక మంచి స్లోగన్ ఉన్నదండి, టోటల్ గాస్పెల్ టు ద టోటల్ హ్యూమన్ పర్సనాలిటీ. ఏంటంటే ఆ మంచి మాట, సంపూర్ణమైన సువార్త మనిషి సంపూర్ణమైన వ్యక్తిత్వానికి. ఇంకో రకంగా చెప్పుకుందాం, సంపూర్ణమైన వాక్యము సంపూర్ణమైన మనిషి వ్యక్తిత్వానికి.
ఇది ఎవరిలో మనకు కనబడుతుంది? యేసు ప్రభువులో కనబడుతుంది. యేసు ప్రభు బోధలు మనిషి సంపూర్ణమైన వ్యక్తిత్వానికి సంబంధించినవండి. 3 రంగాలు ఉంటాయి మనిషి వ్యక్తిత్వంలో. ఒకటి శరీరము, రెండవది మనసు, మూడవది ఆత్మ. యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలన్నీ మీరు పరిశీలన చేస్తే, ఆయన ఇచ్చిన హెచ్చరికలు పరిశీలన చేస్తే, ఆయన బోధించిన సిద్ధాంతాలు పరిశీలన చేస్తే, యేసు ప్రభు బోధించిన సత్యాలు మీరు పరిశీలన చేస్తే, అవన్నీ ఎవరైతే అనుసరిస్తారో వారికి భూలోకంలోనే శారీరక సంబంధమైన సమృద్ధివంతమైన ఆశీర్వాదం. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. యేసుప్రభు అన్న అమూల్యమైన మాటలండి. మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని, ఆయన నీతి అంటే ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు మీరు నెరవేర్చండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు బోధిస్తున్నారు ఎవరైనా? యేసు ప్రభు బోధించిన నీతి ఎవరు బోధిస్తున్నారండి? 4 సువార్తలు యేసు ప్రభు ఆజ్ఞలు ఎవరు బోధిస్తున్నారండి? పాత నిబంధన కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు అందరూ. ఏం లాభం చెప్పండి? ఎవరికి మేలు కలుగుతుంది చెప్పండి? ఉత్త భ్రమ వద్దండి, మనకు అదొద్దు. మనకు కావలసింది యేసు ప్రభు బోధలండి. అవి మీరు నేను అనుసరిస్తే, ఆయన బోధలు 2 రకాలు అంటాను నేను ఎప్పుడు కూడా. నిషేధాజ్ఞలు, పలానా తప్పు చేయొద్దు, తప్పు చేయడం మానేసేయండి, శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, శరీరానికి ఆయుష్ ఉంటుంది. తప్పు చేయడం మానేసేయండి, యేసు ప్రభు ఆశీర్వాదాలు అవంతట అవే దొర్లుకుంటూ వచ్చేస్తాయి. అదే అన్నారు యేసు ప్రభు. మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతినంటే ఆయన ఆజ్ఞలు అన్నమాట, ఆయన నిషేధాజ్ఞలు అన్నమాట. పాపం చేయడం మానేసేయండి. మీరు పాపం చేయడం మానేసేయండి, అప్పుడు మీ పరమ తండ్రి ఇవన్నీ మీకు అనుగ్రహించును. ఇవి రూట్ అండి. ఇది బోధించాలండి. ఉత్తగానే ఆశీర్వాదాలు ఎవరికి చెప్పకండి దయచేసి. బైబిల్లో ప్రతి ఆశీర్వాదానికి ఒక కండిషన్ ఉంటుంది. వింటున్నారా? సంపూర్ణమైన మనిషి వ్యక్తిత్వానికి సంపూర్ణమైన దేవుని వాక్యం. నౌ రిమెంబర్ దిస్, ఆల్ పాస్టర్స్, ఆల్ ప్రీచర్స్. టోటల్ వర్డ్ టు ద టోటల్ హ్యూమన్ పర్సనాలిటీ. వన్ సైడెడ్ వద్దు మనకి. కొంతమంది ఎప్పుడు చూసినా పాపం గురించే మాట్లాడతారు, ఇంకా వేరే సబ్జెక్ట్ లేనే లేదు వాళ్ళకి. అది అనారోగ్యాన్ని కలిగిస్తుందండి, ఎదగము. రక్షణ జీవితంలో పాపం ఒకటే ఉంది, ఇంకేమీ లేవా చెప్పడానికి? బోలెడన్ని ఉన్నాయి. పాపం గురించి చెప్పొద్దండంలే, ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో అదే చెప్పండి, కానీ ప్రతి సందేశంలో అదే చెప్పకండి, విసుగొచ్చేస్తుంది. టోటల్ గాస్పెల్ టు ద టోటల్ హ్యూమన్ పర్సనాలిటీ. యేసు ప్రభు బోధలు ఏం చేస్తాయండి? ముందుగా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, శరీరానికి ఆశీర్వాదాలు విడుదల చేస్తాయి, శరీరానికి దీర్ఘాయుష్ ఇస్తాయి. మర్చిపోకండి. రెండవది, యేసు ప్రభు ఆజ్ఞలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి. ఇది ఎవరు చెప్పడం లేదు మధ్య, ఇది ఎవరు చెప్పడం లేదండి. ఎప్పుడు చూసినా ఆత్మ ఆత్మ అంటారు కానీ శరీరాన్ని పట్టించుకోరు, మనిషిలో ఉన్న మనసును పట్టించుకోరు. మరి యేసు ప్రభు మనసును పట్టించుకున్నారా? మనసుకు ఆయన చేసినంత పరిచర్య ఎవరూ చేయలే. దయ్యాలు వెళ్ళగొట్టారు, ఆదరించారు, ధైర్యపరిచారు, నిరీక్షణ ఇచ్చారు, ఓదార్చారు. ఇదంతా కూడా మనసుకు వాక్యం, మనసుకు ఆశీర్వాదం. యేసు ప్రభు ఆజ్ఞలు, నిషేధ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మనసుకు మంచి ఆరోగ్యం ఉంటుందండి. మనసును పాడు చేసేది పాపమే. దేవుడు చెయ్యొద్దు అన్నవి చేస్తేనే మనసు పాడైపోతుంది. పలానా తప్పులు చేయొద్దు, పలానా పాపాలు చేయొద్దు అని యేసు ప్రభు చెప్పారు కదా, అవి చేస్తే మనసు పాడైపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు. రెండవ రకం, ఆచార ఆజ్ఞలు చేయవలసినవి ఉన్నాయి, పాటించవలసిన ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభు బోధలు పాటించండి. యేసు ప్రభు పాటించమని ఇచ్చిన ఆజ్ఞలు ప్రియులరా, మీరు నేను ఎంత పాటిస్తామో శరీరానికి అంత ఆశీర్వాదము,
మనసుకు కూడా అంత ఆరోగ్యం దొరుకుతుంది. మూడవది ఉంది చూడండి, మనిషిలో ఆత్మ. సంపూర్ణమైన యేసు ప్రభు వాక్యము మనిషి ఆత్మకు సంబంధించిన బోధ కూడా యేసు ప్రభు బోధల్లో ఉంది. ఎప్పుడైతే ఆత్మ అన్నామో దాన్ని కొంచెం మనం ముందుకెళ్తే ఆధ్యాత్మికం, స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ హ్యాస్ టు డూ విత్ ద సోల్. ఆధ్యాత్మిక జీవితం మనిషి ఆత్మకు సంబంధించింది. ఎంత అద్భుతంగా బోధించారండి యేసు ప్రభు. ఆయన ఇచ్చిన నిషేధాజ్ఞలనండి, ఆయన ఇచ్చిన ఆచారాజ్ఞలనండి, మిగతా కొత్త నిబంధన ఆజ్ఞలండి, పాత నిబంధన ఆజ్ఞలండి, అవన్నీ ఏమిస్తాయండి? మనిషికి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇస్తాయండి. ఏమిటండి ఆధ్యాత్మికం? దేవునితో ఒక సన్నిహితమైన బాంధవ్యం, ప్రేమ బాంధవ్యం, అది బోధించండి. దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం, అది బోధించండి. ఆధ్యాత్మికమైన ఆరాధన, అది ఆత్మను పోషిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ పోషింపబడుతుందో ఆత్మకు సంతృప్తి వస్తుంది. అంతేనండి. ఆత్మకేం కావాలండి? ఆత్మకు సంతృప్తి కావాలి. ఆ ఆత్మకు సంతృప్తినిచ్చేది దేవుడే. సో యేసు ప్రభు ఎంత చక్కగా బోధించారండి. నికోదేముతో అన్నారు, శరీరమూలముగా జన్మించినది శరీరము, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. అది రక్షణ అండి, స్పిరిచువల్ న్యూ బర్త్. సో మనిషికి కావలసింది యేసు ప్రభు బోధల ద్వారా, కొత్త నిబంధన బోధల ద్వారా, పాత నిబంధనను కొత్త నిబంధనకి అనుభవించి బోధించడం ద్వారా సంపూర్ణమైన యేసు ప్రభు అన్న వాక్యము శరీరానికి, మనసుకు, ఆత్మకు. ఇది టోటల్ వర్డ్ ఆఫ్ గాడ్ టు ద టోటల్ హ్యూమన్ పర్సనాలిటీ. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనములో పౌలు అంటున్నాడు, తిమోతి చాలా జాగ్రత్త, నువ్వు మాత్రము హితబోధ బోధించు, ఆరోగ్యకరమైన వాక్యాన్నే బోధించు. ఇప్పుడు నేను వివరించాను చూడండి, అదే ఆరోగ్యకరమైన బోధ. యేసు ప్రభు బోధలు, కొత్త నిబంధన బోధలు, పాత నిబంధన బోధలు, 3 రంగాలకు, శరీరము, మనసు, ఆత్మ, అది బోధించు. అప్పుడు విశ్వాసులకు పరిపూర్ణమైన శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉంటుంది, రక్షణలో ఉన్న ఆశీర్వాదాలన్నీ విడుదలవుతాయి. అలా కాకుండా దురద చెవులు కలిగిన వారై, అలాంటి దురద చెవులకు కావలసిన బోధకులను ఏర్పరచుకున్న వారు బోధించే వాటి ద్వారా ఏమీ రాదు. మేము చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక 10 రూపాయలకి పీసు మిఠాయి దొరికేది. ఆ పీసు మిఠాయి ఇంత ఉండేది, నోరు పెడితే ఇంత అయిపోయేది. ఈ తప్పుడు బోధలంతా పీసు మిఠాయి అన్నమాట. చూడడానికి గంభీరంగా ఉంటాయి, కానీ అందులో ఉండేది గుడుసున్న ఏముండదు. పౌలు తిమోతికి చెప్పిన మాటలు సేవకులుగా విందాం, విశ్వాసులుగా విందాం. మీరు కూడా ఆరోగ్యవంతమైన వాక్యాన్ని వినండి. యేసు ప్రభువుని ఎవరు బోధిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకు? ఆయనే వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. సమయం అయింది ప్రియులరా. మరి ఈ సందేశంలో నేను ప్రశ్నలు వేయడం లేదు, కానీ వచ్చే సందేశంలో మళ్ళీ ప్రశ్నలు వేస్తాను. ఇంకా ఈ 4వ అధ్యాయం అయిపోతుంది. ఒక మంచి సర్టిఫికెట్ కూడా నేను సిద్ధపరుస్తున్నాను. మరి చివరిలో దాన్ని మీకు నేను పంపిస్తాను, కరెక్ట్గా ఆన్సర్స్ రాసిన వారికి. యేసు ప్రభు ఈ వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన యెహోవా దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం నైనా. మరి రోజుల్లో చూస్తూనే ఉన్నాము తండ్రి, దురద చెవులు కలిగి వారి స్వకీయ దురాశల కొరకు సేవకులను ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు, అనారోగ్యవంతమైన బోధలు చేసేవారు ఉన్నారు తండ్రి. మరి అట్టి వారి విషయంలో రక్షణ పొందిన మేమందరము అప్రమత్తంగా ఉండుటకును,
మా రక్షణ జీవితంలో ప్రభువా మాకు కావలసింది ఆరోగ్యకరమైన బోధ, హితబోధ, అదంతా కూడా యేసు క్రీస్తులో ఇమిడి ఉన్నదని మాకు తేటపరిచినందుక నీకు స్తోత్రాలు. సేవకులైన విశ్వాసులైన యేసు ప్రభువులో ఉన్న హితబోధను మేము వినాలని, ఆయన ఇచ్చిన నిషేధాజ్ఞలు పాటించాలని, ఆచారాజ్ఞలు పాటించాలని నీవు మాకు బోధించినందుకు తండ్రి, మరి యేసు ప్రభు అన్న ఆ హితబోధను మేము అనుసరించి మా రక్షణ జీవితాలు కట్టుకొని తద్వారా తండ్రి మరి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మంచి ఆరోగ్యాన్ని పొంది, ఆశీర్వాదాలు పొంది ఒకనాడునైనా పరలోకములో నీతో సదా నిత్యత్వములో జీవించే భాగ్యాన్ని కూడా రక్షణ పొందిన అందరికి అనుగ్రహించమని, విత్తబడిన వాక్యానుంతలుగా ఫలింపచేయమని, వాక్యం చూస్తున్న బిడ్డలను హృదయాల్లో ప్రార్థనలు ఉంటూ ఉండగా ప్రభువా ఆలకించడినైనా, ఎవరే బంధకాల్లో సమస్యల్లో ఉన్నారో యేసయ్య విడిపించి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకులను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. యేసు ప్రభు ఘనమైన నామములో మీకు శుభములు, శుభాకాంక్షలు. ప్రియులరా, ప్రస్తుతము నేను న్యూ లైఫ్ పరిచర్యలు అను అద్భుతమైన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. అందులో రకరకాల పరిచర్యలు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈ న్యూ లైఫ్ పరిచర్యలో మీరు విశ్వాస భాగస్వాములుగా చేరాలని మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్వాస భాగస్వాములుగా చేరాలనుకునేవారు ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్సు వెంటనే పంపించండి. నేను తిరిగి విత్తనము అన్న మా సమాచార లేఖను మీకు పంపిస్తాం. ఆ లేఖలో ఒక సభ్యత్వపు కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి తిరిగి మాకు పంపించండి. ఆ కార్డు నాకు అందిన వెంటనే మీకు విజయాన్ని సాధించే శక్తివంతమైన ప్రార్థన అను పుస్తకము ఉచితంగా పంపిస్తాను. అంతేకాకుండా నేనే స్వయంగా మీకు కాల్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎప్పుడైనా మీకు ప్రత్యేకంగా నా ప్రార్థన కావాలంటే ఒక నంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. నేను వెంటనే మీ కొరకు స్వయంగా కూడా ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన దయచేసి వినండి ప్రియులరా. నేను ప్రస్తుతములో టీవీలో 5 భాషల్లో యేసుక్రీస్తు రక్షణ సువార్తను, రక్షణ పొందిన వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. 5 భాషలు: ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్. ఇవన్నీ కూడా నెలకి సుమారు 40 కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఎంతో ఖర్చుతో కూడింది ప్రియులరా. స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నాను. నాకు మీ ప్రార్థనలు కావాలి, మీ సహకారము కావాలి. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి అని అంటే దయచేసి నా కొరకు, ఈ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మీ అమూల్యమైన కానుకలు స్క్రీన్ మీద వస్తున్న గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే ఆన్లైన్ డీటెయిల్స్ ద్వారా కానీ తప్పకుండా పంపించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరి మీరు ఈ అమూల్యమైన టీవీ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నారు కనుక ప్రతి వారము కొన్ని లక్షల మంది వారి భాషల్లో వాక్యం వింటున్నారు కనుక, వారు దీవెనలు పొందుతున్నారు కనుక, ప్రభు వారిని ఆశీర్వదిస్తున్నారు కనుక, వారు పొందిన దీవెనలను బట్టి యేసు ప్రభువు తప్పకుండా మిమ్ములను, మీ కుటుంబాలను దీవిస్తారు. ఈ లోకములో ప్రియులరా, మన కొరకు మనం చేసుకునే వాటికన్నా కొంత త్యాగము చేసి ప్రభువు కొరకు చేస్తే యేసు ప్రభువు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను తరతరాలుగా ఆశీర్వదిస్తారు. తల వంచండి, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమృద్ధి వాక్యములో వాక్యం విన్న వారందరికీ, కుటుంబాలకు, టీవీ పరిచర్యలో పాలిభాగస్తులకు, సభ్యులకు, ప్రభు పరిచర్య అంతరికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్.